అసెంబ్లీలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అభాండాలు వేస్తున్నారని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో నగర బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని కాంగ్రెస్ నేతలు గంగుల దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ గురుకుల విద్యార్థులపై సమస్యలపై అసెంబ్లీలో చర్చించినప్పుడు సమాధానాన్ని చెప్పలేకపోయారని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మలు కాలుస్తూ నాటకాలు ఆడుతోందన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేను మొదటి ఎమ్మెల్యే అనకుండా ఇంకేమంటారో చెప్పాలన్నారు. కరీంనగర్లో 4 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిందని, 2020లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా గెలవలేదని గుర్తు చేశారు. ఓటమి భయంతోనే ఇక్కడి నుండి పారిపోయిన దద్దమ్మ పొన్నం ప్రభాకర్ అని ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే కరీంనగర్లో గంగుల కమలాకర్పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్పొరేటర్లు దిండిగాల మహేష్, తోటరాములు, ఐలేందర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఓటమి ఎరగని నాయకుడు, నీతి నిజాయితీకి మారుపేరైన గంగుల కమలాకర్ గారు ప్రశ్నిస్తే జవాబు చెప్పే పరిస్థితి లేక మొదటిసారి గెలిచిన వాళ్ళు మొదటిసారి గెలిచి రనరా, మరి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయి ఇంకో కాన్స్టిట్యున్సీకి పోతే పారిపోయిన రనరా. తప్పకుండా పారిపోయిన నాయకులని ప్రశ్నిస్తే తప్పుడు చేసి ఒక మనిషిని డిఫెండ్ చేయాలని చూసుడు మా నాయకుని లక్షణం కాదు. కాబట్టి మా నాయకుని ఆధ్వర్యంలో 2020లో జరిగిన ఎలక్షన్లో 60 సీట్లలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. దమ్ముంటే గెలిచి చూపించాలి, ప్రశ్నలకు జవాబు చెప్పాలి తప్ప ఇటువంటి వేషాలు వేసుడు మేము తీవ్రంగా ఖండిస్తూ, నాయకుని నువ్వు కాబట్టి ఇది తగదు, ఇది మంచిది కాదని టీఆర్ఎస్ పార్టీ పక్షాన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల గలాన్ని వినిపిస్తున్నటువంటి గంగుల కమలాకర్ అన్న మీద అవాకులు చెవాల్చుకుని పేర్చడమే కాకుండా చేత కాకుండా కరీంనగర్ నియోజకవర్గానికి తనకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి గౌరవ పొన్నం ప్రభాకర్ మంత్రి గారు మీకు ఏ విధంగా మీరు ఈరోజు గంగుల కమలాకర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే కరీంనగర్ నియోజకవర్గ వేదికగా కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి పైన ఓటమి చెంది ఇక్కడి నుండి పారిపోయిన చరిత్ర మీదైతే ఇదే కరీంనగర్ గడ్డపైన ఎవరు వస్తారో రండి, నేను ఒక్కనే ఉన్నా, ఎప్పుడైనా నేనే సిద్ధమని ప్రజల మనోభావాలను, ప్రజల ప్రతిబింబానికి దర్పంలో ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారిని